థ్యాంక్ యూ సో మచ్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ. మీరు కాదు మ్యామ్, మేమే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే రివ్యూ అనేది వన్ వర్డ్లో మీరు ఎండ్ చేయకోకుండా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు రివ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ. ఇక్కడ నేను నాకు వచ్చిన ఆర్డర్ని ఎలా ప్యాక్ చేసి పంపిస్తాను అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను కార్డ్బోర్డ్ బాక్స్లో కొన్ని మందం ఉన్న పేపర్స్ సైడ్కి సపోర్ట్ లాగా పెట్టానండి. ఎందుకు అంటే కొరియర్లో ఎటు అటు విసిరేసినా కూడా ఆ ప్రెజర్ అనేది లోపల ఉన్న ఐటమ్స్కి రీచ్ అవ్వకోకుండా అవి ఎక్స్ట్రా సేఫ్టీ లాగా వర్క్ అవుతాయి. సో అందుకు నేను అవి పెట్టి లోపల ఐటమ్స్ పెట్టి తర్వాత ప్యాక్ చేశాను. అయితే ఇది నాకు కస్టమర్ ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి. అంటే ఫస్ట్ ఆర్డర్ అని ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ నాకు కస్టమర్ నెక్ పీస్, మాంగ్ టిక్కా అండ్ జడబిళ్ళలు ఆర్డర్ ఇచ్చారు. అవి నేను చేసి ప్యాక్ చేసి పంపించాక అవి క్వాలిటీ ఫినిషింగ్ నచ్చి తర్వాత నాకు తనకు మరియు పాపకు బ్యాంగిల్స్ చేయమని ఆర్డర్ ఇచ్చాను. అయితే నేను అప్పుడు నాకు టైం లేక ఫాస్ట్గా డిస్ప్లే చేయాలన్న కంగారులో వీడియో ఎలా వస్తుంది అని క్రాస్ చెక్ చేసుకోకుండా ప్యాక్ చేసి పంపించేసానండి. అందుకే వీడియో కొద్దిగా సరిగా లేదు. సో నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. అయితే నేను ఇలా మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని వాటి మీద అడ్రస్ రాసి ఆ పేపర్ని ఇక్కడ స్టిక్ చేసి కొరియర్ చేశాను అనమాట. అయితే బ్యాంగిల్స్ చేసేటప్పుడు మళ్ళీ డిఫరెంట్ ర్యాపింగ్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నాకు మళ్ళీ కస్టమర్ ఇచ్చిన సెకండ్ ఆర్డరు. అయితే ఈ బ్యాంగిల్స్ ప్యాక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్లింగ్ ర్యాప్లో ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ క్లింగ్ ర్యాప్లో ప్యాక్ చేయడం వల్ల కుందన్స్ అనేది ఎక్కడ అటు ఇటు చెదక్కోకుండా, అంటే కొరియర్లో మనం వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారో మనకు తెలియదు కదండి. ఎక్కడంటే అక్కడ విసిరేసినప్పుడు మనకు ఎక్కడ డ్యామేజ్ కాకోకుండా కుందన్స్ కూడా ఎక్కడ జరగకోకుండా ఈ క్లింగ్ ర్యాప్ అనేది వర్క్. నెక్స్ట్ మనం ఇప్పుడు క్లింగ్ ర్యాప్లో ప్యాక్ చేసిన బ్యాంగిల్స్ని మళ్ళీ మనము బబుల్ ర్యాప్లో చేయాలండి. యాక్చువల్గా అయితే నేను ఆ బ్యాంగిల్కి ఎంత కావాలో అంత బబుల్ ర్యాప్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు అని అంటే ప్యాక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇలా బబుల్ ర్యాప్లో పెట్టేసి దాని లోపలికంటే ఇలా నీట్గా ఉంటుందండి, బయటికి ఏం రాదు. తర్వాత మనం దాన్ని తీసుకొని ఒక జిప్ లాక్ కవర్లో పెడుతున్నాం. ఈ జిప్ లాక్ కవర్స్లో కూడా సైజెస్ ఉంటాయండి. సో మనము సైజెస్ అన్నీ తెప్పించుకొని బ్యాంగిల్ డిజైన్ సైజుని బట్టి మనం జిప్ లాక్ కవర్లో పెట్టడం వల్ల ప్యాకింగ్ అనేది ఈజీ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ ప్రతి బ్యాంగిల్ సెట్కి మనం రిపీట్ చేస్తూ ప్యాక్ చేసుకోవాలి అండి. ఫస్ట్ క్లింగ్ ర్యాప్, నెక్స్ట్ బబుల్ ర్యాప్, తర్వాత ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టడం, తర్వాత అన్ని సెట్స్ కలిపి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి మళ్ళీ దాన్ని నీట్గా ప్యాక్ చేయాలి అండి. ఇవన్నీ బ్యాంగిల్స్ రిసీవ్ అయిన తర్వాత కస్టమర్ రియాక్షన్ ఏంటి, రివ్యూ ఏంటి అని నేను చెప్పేదానికన్నా మీరే వినేసేయండి. ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఫస్ట్లీ కమింగ్ టు బేబీ బ్యాంగిల్స్, నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేయించాను. ఇది లోటస్ థీమ్తో చేయించాను ఒక డ్రెస్లోకి. ఇవైతే చాలా బాగా వచ్చాయి అండ్ మా పాప కూడా చాలా ఇష్టంగా వేసుకుంటుంది ఇవి. నేనైతే గోల్డ్ బ్యాంగిల్స్ 3 టైప్స్ చేయించుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ కలరే చేయించుకున్నాను. సో మనం ఏ శారీలోకైనా పర్ఫెక్ట్గా సూట్ చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్. అలానే ఈ సింగిల్ బ్యాంగిల్స్ కూడా మనం సైడ్ బ్యాంగిల్స్గా కాకుండా సింగిల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ డ్రెస్సెస్లో కూడా ఇవి చాలా బాగుంటాయి. ఏదైతే లోటస్ థీమ్తో బ్యాంగిల్స్ చేయించానో సేమ్ అందులోనే నెక్ పీస్ అండ్ మాంగ్ టిక్కా, ఈ పాపిడి బిళ్ళ కూడా చిన్న డాలర్ ఇచ్చి చేశారనమాట, చిన్న లోటస్ డాలర్. చాలా బాగుంది ఇది. నాకు ఎక్స్ట్రాగా కుందన్స్ కూడా పంపించారు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఊడిపోతే కూడా మనం గమ్ వేసి పెట్టుకోవచ్చు అనమాట. కుందన్స్ కూడా చాలా పంపించారు, ఒక 3-4 ప్యాకెట్స్ అలా వచ్చాయి. బట్ నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు 2 ప్యాకెట్సే ఉన్నాయి, ఇంకొకటి ఎక్కడ పెట్టేశాను. అండ్ ఈ గ్రీన్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను గోల్డ్తో పేరప్ చేశాను. చాలా బాగుంది, తనకు వేసింటే
నేను ఇంకా ఇవి జడబిల్లలు చేయించాను, 6 చేయించాను యాక్చువల్లీ. ప్రజెంట్ 3 పోగొట్టేసింది, 3 ఉన్నాయి తన దగ్గర, పాప దగ్గర. ఈ 3 కూడా తనకి చిన్న జడ వేసి పెట్టానమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎంటైర్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ వాళ్ళు పంపించిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా బాగుంది. అందులోనూ దీనికి యూజ్ చేసిన మెటీరియల్ అయితే ఈ ప్రోడక్ట్స్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటారు, బట్ కలర్ పోతాయని చెప్పేసి అలా ఏం కాదు. మనం ఏదైనా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది. వీళ్ళైతే మంచి క్వాలిటీనే యూస్ చేస్తున్నారు. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇవి ప్లాస్టిక్ కవర్స్లో కాకోకుండా సో ఇట్లాంటి క్లాత్ బ్యాగ్లో మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా బాగుంటాయి అనమాట. ఈ షైనింగ్ అనేది పోకుండా కొంచెం ఎక్కువ రోజులు అనేది వస్తాయి. సో డైలీ యూస్కి మనం వేర్ చేయకూడదు, ఇవి జస్ట్ పార్టీ వేర్. థ్యాంక్ యూ సో మచ్ క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే రివ్యూ అనేది 1 వర్డ్లో షార్ట్కట్లో చెప్పేయకుండా మీరు మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ టైంని మా కోసం ఇన్వెస్ట్ చేసి రివ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మీరు ఇచ్చిన సజెషన్ని కూడా నేను తీసుకుంటాను, కాకపోతే వెంటనే కాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కీప్ ఆర్డర్ అగైన్ అండ్ అగైన్ మ్యామ్. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాకింగ్ వీడియోలోకి వచ్చేస్తే కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇలా మనం బబుల్ ర్యాప్ వేసి తర్వాత బ్యాంగిల్స్ అన్నీ పెట్టి మళ్ళీ ఆ బబుల్ ర్యాప్తో క్లోజ్ చేసి. ఎందుకు ఇంతలా బబుల్ ర్యాప్ సేఫ్టీ అని చెప్తున్నాను అని అంటే, ఒక కస్టమర్ మనకు ఆర్డర్ ఇస్తున్నారు అని అంటే మన మీద ఎంతో కొంత ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే మనం బ్యాంగిల్స్ ఎంత నీట్గా చేసామో ప్యాకింగ్ కూడా అంతే కేర్గా చేయాలి. ఎందుకంటే మనం బ్యాంగిల్స్ మంచి ఫినిషింగ్తో చేసినప్పటికీ ప్యాకింగ్ సరిగా చేయకపోతే కస్టమర్కి రీచ్ అయ్యేటప్పటికి అవి డ్యామేజ్ అయినప్పుడు కస్టమర్ అనేది చాలా సాడ్గా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేయడం వల్ల కస్టమర్కి రీచ్ అయినప్పటికీ మన బ్యాంగిల్స్ అనేది చాలా మంచి ఫినిషింగ్తోనే సేమ్ మనం ఎలా చేసామో అలానే రీచ్ అవుతాయి. అప్పుడు కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి బిజినెసెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు చాలా బూస్టింగ్ అనేది మనం మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా DM చేయొచ్చు. మీరు ఏ డిజైన్ అయినా మీ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేస్తే మేము సేమ్ డిజైన్ మీకు మేక్ చేసి పంపిస్తాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు క్యూట్ హ్యాండ్మేడ్ ట్రెజరీ.